ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలో వేల ఎకరాలలో మిర్చి సాగు చేయడం అయితే జరుగుతోంది. మరి ఇక్కడ మిర్చి సాగు చేస్తున్నటువంటి రైతులు వారి యొక్క అనుభవాలు, మరి వాళ్ళు ఏ రకంగా ఇత్తు నాటిన దగ్గర నుంచి కూడా పంట చేతికి వచ్చి వరకు మరి వారి యొక్క అనుభవం ఎట్లుంటుందో మరి ఇక్కడ మనతో పాటు ఎవరు అయితే ఉన్నారో మరి వాళ్ళతో మాట్లాడితే తెలుసుకుందాం. ఎట్లుంది మరి ఇప్పుడు తోట? మరి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే దానికి కొన్ని రకాల రోగాలతో అయితే పంట అయితే కొంచెం నష్టపోవడం అయితే జరిగింది. మరి మీ పంట చూసినట్లయితే మంచిగా ఉంది. మరి ఏ రకంగా మీరు ఈ పంట ఈ కాడికి అయితే తీసుకొచ్చారు? నా పేరు భుక్యా రాజేష్ అండి. గాంధీనగర్ గ్రామం, జుల్లుపాడ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇది విత్తన పేరు వచ్చేసి శ్లోక, శ్రీ కనకదుర్గ వారి శ్లోక. విత్తనం అయితే మేము ఒక 10 ప్యాకెట్లు డెమో తెచ్చినామండి. డెమో తెచ్చిన కాడ నుంచి వెరైటీ బాగానే కాసిందండి. వేరే విత్తనాలతో పోలిస్తే ఇది బాగా కాసి నల్లి రాకుండా, తామరపూడి రాకుండా బాగా కాసిందండి. అన్ని విత్తనాల కంటే ఇది బాగా బెస్ట్గా ఉంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు శ్లోకం? కొత్తగా ఈ సంవత్సరం ఇచ్చారు మాకు డెమో. అంటే ఇంత ముందు వేసిన విత్తనాల కన్నా కానీ ఇది చాలా బెస్ట్ ఉందా? బెస్ట్ గానే ఉందండి. ఓకే, ఈ ముడత కానీ లేకుంటే నల్లి ప్రభావం కానీ లేకుంటే అది తామర లాంటిది కానీ అన్ని విత్తనాల కంటే ఇది చాలా బెటర్ గా ఉంది. ఏరుకులుడు అన్ని రకాలుగా ఇది బెస్ట్ అండి. అందులో ఇప్పుడు శీతాకాలంలో వచ్చేటటువంటి రోగాలు కొన్ని ఉంటాయి మొక్కలకి, వాటిని కూడా అధిరోగించిందా? అన్నింటినీ తట్టుకొని బాగానే కాసింది. మాకైతే పర్వాలేదు, బాగానే ఉందండి. ఓకే, మీ తర్వాత అంటే మిగతా రైతులకి మీ తరపు నుంచి ఏమైనా సలహా ఇవ్వగలరా? ఇస్తూనే ఉన్నాం. ఆల్రెడీ వచ్చి చూస్తున్నాం, మన వాళ్ళు రైతులు వచ్చి చూస్తూనే ఉన్నారు. ఈ విత్తనం ఏ విత్తనం అనేది అడుగుతూనే ఉన్నారు. మేము చెప్తూనే ఉన్నాం. శ్లోక అనే కొత్త విత్తనం డెమో ఇచ్చారు. మేము కూడా నమ్మలెక్క వేసినాం కానీ పర్వాలేదు. ఆడి నుంచి ఇటు ఇది ప్రెస్టేజ్ గా వేరే విధంగానే కనపడుతుంది. విత్తనం అయితే బాగుంది, పర్వాలేదు. ఇప్పుడు జూలూరుపాడులో ఎక్కువ పెద్ద మొత్తంలో తోట పండిస్తా ఉంటారు కదా? అవునండి, సుమారు మండలం మొత్తంలో 1000 ఎకరాల్లో పండిస్తారంట. నిజమే. ఓకే, అంటే పంట కూడా అట్లానే పండుతుందంట? పంట ఈ ఏడు దెబ్బ కొట్టింది. అన్ని చోట్ల దెబ్బ కొట్టింది. ఈ జూలూరుపాడులో కాదు, ఎక్కడైనా కానీ ఈ ఏడైతే పోయినాయి. కానీ ఇది విత్తనం అయితే కొద్దిగా పర్వాలేదు. డెమో ఇచ్చారు మాకు. విత్తనం ఇచ్చారు కాబట్టి కొద్దిగా పర్వాలేదు. అన్ని విధాలుగా నల్లికి గానే, ఇది కూలుడుకు గానే అన్నిటికీ తట్టుకొని అయితే నిలబడింది ఈ విత్తనం. ఇది అంటే ఈ విత్తనం వేసినటువంటి ప్రాంతాల్లో మంచిగా ఉంది పంట. మిగతా వేరు విత్తనాలు వేసినటువంటి కొన్ని పంటలు అయితే ఖరాబ్ అయినాయి, ఇట్లా ఎండిపోయినాయి. ఏరుకులుడు ఈ నల్లి ప్రభావం బాగుపడి లేదంటారు పంట. లేదు, ఇదైతే మాకైతే ఇది నచ్చింది. ఇది పర్వాలేదు, అన్నిటికీ తట్టుకొని నిలబడింది ఈ విత్తనం అనేది. ఇప్పుడు మరి పైన మందులు ఎటువంటి మందులు స్ప్రే చేశారు? మరి ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తారు? ఇప్పుడు ఎకరానికి ఎంత వరకు మీరు పెట్టుబడి పెడతారు? ఎకరానికి 60 నుంచి 70 వేలు అయినాయి పెట్టుబడి. ఖచ్చితంగా 60 నుంచి 70 వేలు అయినాయి. కానీ ఇప్పుడు మా పక్కన ఉన్న చేనులు మాయే ఈ విధంగా అయితే రాలే. విత్తనాలు మేమే వేసినాం అన్ని విధాలుగా. ఏ ఒక్క విత్తనం కూడా ఈ విధంగా రాలేదు. కాయ సైజు కూడా బాగానే ఉంది. కాయ సైజు, కాయ ముడత గానీ, దానిపైన మచ్చలు గానీ? మచ్చ కూడా ఏం లేదు. ఓకే, సైజ్ కాయ కూడా మంచి సైజ్. చూడండి ఎంత బాగుంది. అవునవును. అయితే పూత రాలటం గానీ లేకుంటే తాళ ఏర్పడతాయి కదా కాయలు? పర్వాలేదు, చాలా నీట్గా ఉంది మొత్తం కూడా. చూడండి, ఈ ముడత గానీ ఏం రాలేదంటే? మరి మిగతా తోటలకి రావడానికి గల కారణాలు ఏముంటాయి? అంటే మేము అనుకుంటున్నాం ఈ విత్తనమే ప్రాబ్లం అనుకుంటున్నాం. విత్తనం ప్రాబ్లం వల్లే అట్లా అయింది అనుకుంటున్నాను నేనైతే. అది ఈ కాయ సైజును ఇట్లా షార్ట్ గా బాగుంది. చూడండి, ఇగో ఓకే, ఇట్లా ఉంది. అది విత్తనం అయితే బాగుంది. ఇది వేసుకోవచ్చు, మంచి విత్తనం. మిగతా రైతులకి ఏమంటున్నాం, ఇది డెమో ఇచ్చారు కాబట్టి ఇది కొత్త విత్తనం, ఇది వేయవచ్చు. ఓకే, ఎన్ని సంవత్సరాల అనుభవం మీకు? మేము ఒక 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఓన్లీ తోట ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు? మేము ముగ్గురు అన్నదమ్ములు 25 ఎకరాలు వేసినాం. 25 ఎకరాలు. మీ ముగ్గురు అన్నదమ్ములే 25 ఎకరాలు? 25 ఎకరాలు.